రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। సక్సెస్ కి టిప్స్ కూడా మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ సంపదలకు అంటే మనకి సంపదల పొందడానికి వాస్తు సూచనలు 5 అవి ఏంటో తెలుసుకుందాం। చక్కటి సంపదల గృహంలో పొందడానికి వాస్తు సూచనలు 5 తెలుసుకుందాం। అవి ఏంటంటే గృహంలో చాలా వరకు అందరూ కూడా నిన్న విడిచిన బట్టల్ని చాలా వరకు మళ్ళీ ధరించరాదట। చాలా వరకు నిన్న వేసుకున్న బట్టల్ని ఈ రోజు మళ్ళీ తిరిగి ధరించడం వల్ల లేదా ఉతకని బట్టల్ని మనం వేసుకోవడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందట। అలాగే మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా, చీపురు చక్కగా వాయువ్య మూల కానీ నైరుతి మూల కానీ ఉంచడం శ్రేయస్కరం। అలాగే గుమ్మం దగ్గర చెప్పులు చిందరవందరగా వదలకుండా చక్కగా జోల్ స్టాండ్లో పెట్టి నీట్గా గుమ్మాన్ని ఉంచండి। దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది। అలాగే వంటగది వాస్తులో కూడా చాలా వరకు చెప్పాను, వంటగది గట్టు అన్నది పరిశుభ్రంగా ఉంచుకోండి। అలాగే వంటగదిలో కళ్ళుప్పును ఉంచడం వల్ల, కవ్వాన్ని ఉంచడం వల్ల, నెయ్యిని ఉంచడం వల్ల, తేనెను ఉంచడం వల్ల చాలా వరకు వాస్తుపరంగా చక్కగా ఇంట్లో సిరి సంపదలన్నీ కూడా మనం పొందుతామట। అలాగే ఈశాన్యంలో ముఖ్యంగా స్త్రీలందరికీ ఈశాన్యంలో బరువైన గోళాలని వేటిని కూడా ఉంచకండి। మరి ఈశాన్యంలో బరువైన గోళాలు ఉండడం వల్ల వాస్తుపరంగా ఈశాన్యానికి బరువులు పెరిగి మీ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ చక్కగా నడవదు, అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయన్నమాట। మరి ఈ సూచనలు అన్నీ కూడా పాటించండి। మరి ఇంటి మీదకి చాలా వరకు మనీ ప్లాంట్ని బాగా గుబురుగా పాకించొద్దు। చాలా వరకు ఆ రూఫ్స్ మీదకి ఎక్కువ గుబురుగా మనీ ప్లాంట్స్ని పాకిస్తూ ఉంటారు। మనీ ప్లాంట్ ఉంటే ఎక్కువ మనీ వచ్చేస్తుందని కొంతమంది అభిప్రాయము। ఇలా పాకించినా కూడా ధన లాభానికి బదులు మనకి ఏం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది। అలాగే ఇంటి గృహ నిర్మాణంలో మరి స్థలం ఎలా ఉండాలని తెలుసుకున్నాం। చాలా వరకు స్క్వేర్గా ఉండాలి, అంటే దీర్ఘ చతురస్రాకారమైన స్థలం గృహ నిర్మాణానికి అనుకూలమట। మరి ఈ రకంగా ఉండడం వల్ల గృహంలో చక్కటి సిరి సంపదలు, మరి గృహంలో మెట్ల యొక్క నిర్మాణము ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి। మరి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉత్తరానికి తవ్వించాలి। పొరపాటును కూడా మీరు నైరుతికి కానీ దక్షిణానికి కానీ పడమరకు కానీ సెప్టిక్ ట్యాంక్ని తవ్వించకూడదు। మరి గృహంలో బావిని కూడా చాలా వరకు తూర్పుకు కానీ ఈశాన్యానికి కానీ తవ్వించాలి, ఉత్తరానికి కానీ। అలాగే బోర్ను కూడా అదే విధంగా వేయాలి। పొరపాటును కూడా గృహ నిర్మాణంలో బోర్లను పడమరకు కానీ దక్షిణకు కానీ వేసినట్టయితే మరి ఇంట్లో మృత్యు బాధలు ఎక్కువగా ఉంటాయి। కాబట్టి ఇవన్నీ సూచనలు మీరు పాటించినట్టయితే దీర్ఘ చతురస్రాకార స్థలంలో గృహ నిర్మాణం మీరు చేసుకున్నట్టయితే మరి ఇంట్లో చక్కటి సంపదలకు వాస్తు సూచనలని మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మీకు సూచనలు। మరి విడిచిన బట్టలు ఎప్పుడు కూడా తిరిగి ధరించవద్దు। ఇంట్లో మరి చీపుర్లను చక్కగా ఒక మూలను ఉంచండి। వంటగదిని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి। నిత్యం దీపారాధన చేయండి। ఈ సూచనలు మీరందరూ కూడా పాటించండి। చక్కటి సిరి సంపదలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।